పసుపు ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. నేనైతే యాక్చువల్గా ఎక్కువ శాతం ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేస్తాను. కుదరకపోతేనే బయట నుంచి తెచ్చుకుంటాను. పసుపు కొమ్మలు తెచ్చుకొని కొన్ని రోజులు, ఒక 2 రోజులు ఎండబెట్టుకొని ఎండిన తర్వాత రోట్లో వేస్తే దంచుకోవాలి ఫస్ట్. అది కాకుండా ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది కదా, అమ్మవారికి స్వచ్ఛంగా ఇవ్వాలి కాబట్టి నేను పసుపు అమ్మవారి కోసం తయారు చేస్తాను. మనం ఇంట్లో కూడా కూరలలోకి ఇక్కడ దేనికైనా కానీ ఇలా పసుపు కొమ్ములతోనైతేనే మంచిది ఫ్రెండ్స్. ఇలా ఫస్ట్ కొంచెం కొంచెం దంచుకోవాలి, మొత్తం కుదరదు కదా దంచడం. ఎంత మట్టుగా అయితే దంచుకొని జల్లెడ పట్టుకుంటూ బాక్స్లో పెట్టుకోవాలి. జల్లెడ పట్టిన తర్వాత కొంచెం గల్లుని మళ్ళీ రోట్లో వేసి దంచుకొని మళ్ళీ జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి. చాలా మెత్తగా వచ్చింది. నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడు. సో ఫ్రెండ్స్, నాకు కామెంట్ చేయండి, ప్లస్ ఫాలో కండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ అంత బాగా తీస్తాను. సో ఫ్రెండ్స్, ఫాలో మీ, సబ్స్క్రైబ్ మీ.